కేటీఆర్ గారు కొంత నాయకులను కలుపుకెళ్ళటంలో వెనుకబడి ఉన్నారు. ముక్కుసూటిగా వెళ్తున్నారు. వన్ మ్యాన్ షో లాగా చేయాలనుకుంటున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎప్పుడైనా ఆ వైరుధ్యం కనపడుతుంది. కేసీఆర్ గారికి ఉన్నంత మెచ్యూరిటీ మీరు కేటీఆర్ గారికి ఉండాలని కవిత గారు మీ మండలి సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. వాస్తవంగా కవిత గారు రాజీనామా మా చైర్మన్ గారు లేనప్పుడు అందజేసి వెళ్ళిపోయినారు. బట్ అక్కడ బిల్లు ప్రవేశపెట్టాలి, సో ఇక్కడ కూడా బిల్లుని ఆమోదం జరగాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే నిజంగానే వాళ్ళకు అనుకూలంగా ఉండే బిల్లు మీకు కొంత వ్యతిరేకత అనిపించుండొచ్చు. ఒకతను డ్రైవర్ కారు కొనుక్కుంటాడు, ఓకే, ఈఎంఐలో అది కట్టుకుంటూ విల్ వర్క్ విత్ ఉబేర్ ఆర్ సమ్ కంపెనీ అని ఓనర్ అందామా గీక్ వర్కర్ అందామా? నిజంగా డీలిమిటేషన్ దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని చెప్పేసి చాలా మంది నాయకులు చెప్తున్నారు. అంటే సౌత్ ఇండియాకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కేటీఆర్ గారు దానికి అటెండ్ అయ్యారు. సేమ్ రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు వీళ్ళంతా వెళ్ళారు. నిజంగానే ప్రాధాన్యత ఎంతవరకు తగ్గుతుంది? సౌత్కు జరిగే అన్యాయం ఏంటి? వాస్తవంగా ఇలా జనాభా లెక్కల ప్రాతిపదిక మీదనే గతంలో జరిగేటి. లేదంటే అన్ని పార్టీలు మహిళలకు 50% ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అసలు? వాస్తవంగా ఇలా స్థానిక సంస్థల్లో, అంతేకాకుండా మార్కెట్ కమిటీ లాంటి వాటిల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే వ్యక్తిని బట్టి, మినిస్టర్ని బట్టి, ఎమ్మెల్యేని బట్టి ఫండింగ్ జరుగుతుందంటారా? జనరల్గా అంతే కదా ఇప్పుడు జరిగేది. అంతే, వ్యక్తులు ఎవరు వాళ్ళ నియోజకవర్గాలు బాగా అభివృద్ధి అయితే తప్ప అన్ని నియోజకవర్గాలు. మరి అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ప్రతిపక్షాలకు 5 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అంటే నిజంగానే ప్రజల కోసమే మాట్లాడతారా లేదంటే వాళ్ళ కోసం? కామారెడ్డిలో బీసీ డిక్లరేషను, చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషను, వరంగల్లో రైతు డిక్లరేషను, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, ఇంకో దగ్గర మహిళా డిక్లరేషన్. ఇవన్నీ ఎన్ని చేస్తున్నావు ఎన్ని చేస్తలేవు అనేది ఆ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మీకు పేపర్ చదివే అలవాటు ఉంది? రెగ్యులర్గా చదువు. సో మా పేపరు చదువుతుంటారు రెగ్యులర్గా చదువుతా. ఆంధ్రప్రభ కూడా రెగ్యులర్. నేను చదివే పత్రికల్లో ఆంధ్రప్రభ. నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, నా టేబుల్ మీద ఆంధ్రప్రభ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. ఈరోజు మనతో పాటు పాడ్కాస్ట్లో భాగంగా మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సార్, ఎస్పెషల్లీ ఈరోజు సబ్జెక్ట్ మనం ఎక్కువ మండలి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో శాసన మండలి రద్దు చేయాలని చెప్పేసి చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలు శాసన మండలి ఉండాలా వద్దా? ఒకవేళ ఉంటే నిజంగానే ప్రజలకి ఎంతవరకు ప్రయోజనం ఉంది? శాసన మండలి అనేది మన భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను మీరు పరిశీలిస్తే దేశంలోనే లోక్సభ ఉంది. ఇట్ ఈస్ డైరెక్ట్ ఎలక్టెడ్. పబ్లిక్ రిప్రజెంటేషన్ అనేది డైరెక్ట్ ఎలక్టెడ్ సభ. దానికి పైన ఎగువ సభ కూడా ఉంది, అది రాజ్యసభ. రాజ్యసభలో అన్ని రాష్ట్రాల యొక్క ప్రతినిధులు ఉంటారు. పోతే ఒక 12 మంది నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు. ఎప్పుడు రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ దేశంలో 2 సభలు ఉండాలని నిర్ణయించిన వాళ్ళు. దాదాపు ఈ మోడల్ అనేది రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలనే ఆలోచన అందరిలో ఉండే, కానీ అది రాష్ట్రాల యొక్క ఇష్టాలకు వదిలివేయడం జరిగింది. ఇవాళ దేశంలో కూడా 6 రాష్ట్రాల్లో శాసన మండలి నడుస్తున్నాయి. ఎక్కడ శాసన మండలికి కానీ శాసనసభలకు కానీ వైరుధ్యం ఉన్న నేపథ్యం లేదు. కొన్ని సందర్భాలు ఎట్లా అంటే, ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు జరిగి శాసన మండలి మొత్తం మిగతా పార్టీలతో, అంతకుముందున్న పార్టీతో, వాళ్ళ ప్రతినిధులతో నిండి ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కసారి కొంత వైరుధ్యాలు తలెత్తే అవకాశం ఉంది కొన్ని నిర్ణయాలలో. తెలంగాణ లాంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు తెలంగాణలో మెజారిటీ ఇలా బీఆర్ఎస్కు శాసన మండలిలో ఉన్న ఎప్పుడు వైరుధ్యాలు తలెత్తలేదు. ఇప్పటివరకు ఒక బిల్లు కూడా పాస్ కాకుండా వెనక్కి తిరిగి పంపడం కానీ ఎటువంటి జరగలేదు. సభలు సజావుగా నడపాలన్న సంకల్పం కొద్దీ అందరినీ సమన్వయం చేసుకొని మేమంతా, మా చైర్మన్ గారు కానీ మేము కానీ సభలు నడపడం జరుగుతుంది. దానికి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సభలు రద్దు చేయడం అనేది ఏ ప్రయోజనాల కోసం రద్దు చేయాలి అనేది ఒక ప్రశ్న. ఇందులో శాసనసభకు పోలేని వాళ్ళు, అధ్యాపకుల ప్రతినిధులు ఉన్నారు, గవర్నర్ గారు నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాదాపు స్థానిక సంస్థల నుంచి ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు.
చివరిగా అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. ఇన్ని కేటగిరీస్లో సభ్యులు ఉన్నప్పుడు ఇది పునరావాస కేంద్రమే కాదు. సమాజంలో ఏ వర్గాల గొంతు వినిపించడానికి అవకాశాలు లేవో వాళ్ళ గొంతును బలంగా ఇక్కడ వినిపించడానికి ఒక బలమైన అవకాశం ఉన్న కేంద్రంగా ఇవాళ శాసన మండలి ఉంది. బట్ ఇక్కడ పెద్ద నానుడి ఏంటంటే ఎవరైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఓడిపోయారు వాళ్ళందరికీ నిజంగానే పునరావాస కేంద్రంగా మారింది, అక్కడ సత్తా చాటలేని వాళ్ళందరికీ ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు. లేదు, అది తప్పుడు అభిప్రాయం. మీకు మా శాసన మండలిలో లోకల్ బాడీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు గెలిచి రావాలి. వాళ్ళ ఎలక్ట్రల్ కాన్స్టిట్యున్సీ ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఎంపీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అనేక మంది స్థానిక సంస్థల్లో వాళ్ళు గెలిచే రావాలి. రైట్. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉంది. దాదాపు 36 జిల్లాలు, ఒక దిక్కు 40 జిల్లాలు, 40 పైన జిల్లాలు ఉన్న పరిస్థితిలో అక్కడ ఎన్రోల్ అయిన గ్రాడ్యుయేట్స్ మీద గెలిచి రావాలి. టీచర్స్ కాన్స్టిట్యున్సీ సేమ్ అదే విధంగా గెలిచి రావాలి. వాళ్ళు టీచర్ల మధ్య ఎన్రోల్డ్ టీచర్స్ నుంచి గెలిచి రావాలి. ఎవరు ఇట్లా అయ్యేది కాదు. చివరికి లెజిస్లేచర్ నుంచి గెలిచి వచ్చే వాళ్ళు కూడా పార్టీ బలాబలాల నుంచే గెలిచి రావాలి. కాబట్టి దీంట్లో ఎవరో దొడ్డిదారిని వచ్చేది కానీ ఏమీ లేదు. గవర్నర్ గారికి 6 సీట్లే వారు నామినేట్ చేసేది. భిన్నమైన రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని చేస్తారు. అది రాష్ట్ర కేబినెట్ నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఇందులో పునరావాసం అనేది ఏమీ లేదు. దే ఆర్ ఆల్సో యాజ్ ఎలక్టెడ్ టు ది అసెంబ్లీ. వీళ్ళు కూడా ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే తప్ప ఎక్కడో ఎలక్ట్ కాకుండా వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు మండలిలో కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ చర్చలన్నింటినీ కూడా నిజంగానే అసెంబ్లీలో జరిగే నిర్ణయాలు ఏవైతే ఆ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఎంతవరకు ప్రభావితం చేస్తారు వాళ్ళైతే కానీ? సాధారణంగా అసెంబ్లీలలో జరిగే చర్చల్లో చాలా ఎఫెక్టివ్ చర్చలు కొంత దొరుకుతాయి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ కూడా. కానీ చాలా సందర్భాల్లో అన్ని చర్చలు లేకుండానే ఆమోదం జరిగే సంఘటనలు అనేకం ఉంటాయి. ఎందుకంటే మెజారిటీ ఉన్నది కాబట్టి దాన్ని చేయడం. సాధారణంగా శాసన మండలిలో అటువంటి అవకాశాలు ఉంటాయి. మేము రాజ్యసభలో పనిచేసినాను. లోక్సభలో బిల్లులు పెడితే నిమిషాల మీద ఆమోదమైన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ రాజ్యసభలో అటువంటి పరిస్థితి రాకపోయేది. ఖచ్చితమైన చర్చ జరిగేది. ఖచ్చితంగా వ్యూ పాయింట్స్ అన్ని తీసుకున్న తర్వాతనే బిల్లు ఆమోదానికి పెట్టేది. చాలా సందర్భాల్లో లోక్సభలో బుల్డోజింగ్ ఉంటుంది. అధికార పార్టీ ఎట్లా ఉంటే అట్లా బుల్డోజ్ చేసి బిల్లులు పాస్ చేసిన సంఘటనలు ఉంటాయి. ఇక్కడ పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం పోయే అవకాశాలు ఎక్కువ. రాజ్యసభలో అటువంటి వాటిలో మీకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. చర్చల్లో కూడా తీవ్రత, లోతు, డిఫరెంట్ యాంగిల్స్, రాష్ట్రాల ప్రయోజనాలు, అటువంటి అంశాలు కూడా చాలా కనబడతాయి. అట్లాగే ఇక్కడ కూడా మా దగ్గర జరిగే చర్చల్లో కొంత లోతుగా చర్చ జరుగుతుంది కౌన్సిల్లో. అక్కడ జరగని యాంగిల్స్ కూడా ఇక్కడ ఇది కావడానికి అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో సపోజ్ విద్య మీద వచ్చిందనుకోండి, మా దగ్గర విద్యకు సంబంధించిన అధ్యాపక వాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా లోతుగా చర్చ చేస్తారు. మా గతంలో మేము చదువు మీద ఒక డే అంతా చర్చ చేసినాం, ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. దాంట్లో వాళ్ళు విద్యారంగం నుంచి ఉన్న వాళ్ళు చర్చించడానికి అవకాశం వచ్చింది. రెండోది ఏంటంటే మా దగ్గర మీరు ఇండైరెక్ట్ వే పునరావాసం అని అనుకుంటున్నారు, కానీ మా దాంట్లో ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మా దాంట్లో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మాజీ శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా శాసన మండలి దాదాపు పార్లమెంటును చూసిన వాళ్ళు, శాసనసభను చూసిన వాళ్ళు, ఇవాళ శాసన మండలిలో కొనసాగుతున్న వెరీ ఎక్స్పీరియన్స్డ్. ప్రజా జీవితంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నవాళ్ళు మా చైర్మన్ గారే ఉన్నారు. ఇలా 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఇలా శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. అట్లాగే మా దగ్గర ఎల్ రమణ గారు వారు పార్లమెంటు పనిచేసినాడు, రాష్ట్ర శాసనసభకు పనిచేసినాడు, మంత్రిగా పనిచేసినాడు, ఇవాళ శాసన మండలిలో పనిచేస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రిగా పనిచేసిండు, శాసనసభ్యుడిగా పనిచేసిండు, ఇవాళ మా దగ్గర. అట్లా ఉంది. లోకల్ బాడీ నుంచి ఎలక్టెడే. సరే, అనేక మంది ఉన్నారు. నేనంటే ఉదాహరణ చెప్పదలుచుకున్నందుకు 2-3 పేర్లు మా మసనాచారి గారు ఉన్నారు, శాసనసభ స్పీకర్గా పనిచేసిండు ఆయన. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేను పార్లమెంట్లో పనిచేసినా వచ్చి ఇవాళ చేస్తున్నా. ఇవాళ
మా వాణి మేడం ఉన్నారు, తండ్రి గారు పివి నరసింహరావు. వారితో అనేక దేశాలు తిరిగిన అనుభవం ఉంది ఆమె. తండ్రితో అకంపెనీ అయ్యి, ఓకే, తండ్రితో ఎన్నో సందర్భాల్లో ఒక అరుదైన అవకాశం దొరుకుతుంది ఎవరికైనా, ప్రపంచ అధినేతలను కలిసే అవకాశం దొరికింది ఆమెకు. అటువంటి ఎక్స్పీరియన్స్ డాటర్ ఆఫ్ పివి నరసింహరావు. రైట్. అవన్నీ విశిష్ట అనుభవాలు జీవితంలో ఎవరికి అందినా కూడా విశిష్ట అనుభవాలు కలిగిన వ్యక్తులు అనేక మంది ఇవాళ మా సభలో ఉన్నారు. డౌట్ ఏంటంటే కవిత గారు మీ మండలి సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. అంటే ఏదో జరిగిపోయింది, ఏదో ఇబ్బంది కలిగింది అన్నట్లు ఆవిడ బాగా ఏడ్ చేశారు. ఏంటి అసలు ఆ రోజు మొత్తం అసలు ఏం జరిగింది, ఎందుకు ఆవిడ అంతలాగా ఏడవాల్సి వచ్చింది? వాస్తవంగా కవిత గారు రాజీనామా ఇన్ఆబ్సెన్సీ దీంట్లో ఇచ్చినారు. మా చైర్మన్ గారు లేనప్పుడు అందజేసి వెళ్ళిపోయినారు. మాకున్న పరిధి ప్రకారం సభ్యులతో వెరిఫై చేసుకున్న తర్వాతనే రాజీనామాని అంగీకరిస్తారు, ఆమోదం చేస్తారు. అందుకే మా చైర్మన్ గారు కొంతకాలం టైం ఇచ్చినారు. సరే, అప్పుడప్పుడు మా మీద మా చైర్మన్ గారు ఇంకా ఆమోదిస్తలేరు అని ఇది కూడా వచ్చింది. ఆమె కూడా నేను ఎప్పుడో ఇచ్చేసిన వాళ్ళే ఆమోదించలేదు. వారు సభ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత వారు వచ్చి ఎగ్జామ్ ఒకసారి కలిస్తే కూడా వారు రీథింక్ చేసుకోండి, మీరు తప్పనిసరి కావాలంటే ఆమోదిస్తామని చెప్పి. రైట్. రెండోది ఏంటంటే మేము తీసుకునే నిర్ణయం కూడా వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు అప్పటికి. ఒకవేళ ఆమోదించినా ఖాళీ కదా సీటు, మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదు. సరే, మా చైర్మన్ గారు వెయిట్ చేసినారు. మళ్ళీ సమావేశాలప్పుడు తను వచ్చి రిక్వెస్ట్ చేసి నేను వస్తాను, మాట్లాడే అవకాశం ఇవ్వండి, ఇస్తే నేను సభలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే చైర్మన్ గారు వారు కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఆమె రిక్వెస్ట్ చేసినందుకు ఇచ్చినారు. కాస్త ఉద్వేగానికి లోనే కన్నీరు పెట్టుకుంది, అంతే తప్ప అది సాధారణంగా జరుగుతుంది. మేము గతంలో మా శాసనమండలి సభ్యులకు కూడా ఒకరోజు వీడ్కోలు లాగా రిటైర్ అయ్యే సభ్యులతో మాట్లాడించినప్పుడు వాళ్ళకి సన్మానం కూడా చేసినాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచినాం. ఒకటేసారి మా దగ్గర 8 మంది పైన 9 మంది సభ్యులు రిటైర్ అయితే వీ సెలబ్రేటెడ్ ఇట్. ఒక సాంప్రదాయబద్ధంగా చేద్దాం, ఇప్పటి నుంచి రిటైర్ అయ్యే సభ్యులకు గౌరవం ఇచ్చి పంపాలన్న ఉద్దేశంతో. సాధారణంగా ఎట్లయినా రిటైర్మెంట్ అప్పుడు మేము ఇచ్చే సత్కారం ఇస్తాం, కానీ అది కొంచెం మంచిగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడించినాం సభలో. ఆ రోజే మేము స్పెషల్ డిస్కషన్ కూడా ఎడ్యుకేషన్ మీద పెట్టినాం. సాయంత్రం వాళ్ళ గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేయడం, దాంట్లో సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రైట్. అప్పుడు కూడా కొంత ఎమోషన్ అవుతారు. ఓకే. ఎప్పుడైనా సభను విడిచిపోయేటప్పుడు అనేక మంది ఆత్మీయులు, అనేక మంది మిత్రులు, కలిసి పనిచేసిన మిత్రులు అందరినీ వదిలిపెట్టిపోయినప్పుడు కొంత అవి ఉద్వేగభరితమైన క్షణాలే ఉంటాయి. కాబట్టి ఎమోషనల్ అవుతారు, దాన్ని తప్పు పట్టాల్సిన అక్కర్లేదు. రైట్. ఇప్పుడు అసెంబ్లీలో ఏంటంటే ఒక పార్టీ అధికారంలో ఉంది. సో మీరు మండలిలో మీ పార్టీ కొంత ఎక్కువ మంది ఉన్నారు, బట్ అక్కడ బిల్లు ప్రవేశపెట్టాలి. సో ఇక్కడ కూడా బిల్లుని ఆమోదం జరగాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే నిజంగానే వాళ్ళకు అనుకూలంగా ఉండే బిల్లు మీకు కొంత వ్యతిరేకత అనిపించుండొచ్చు. మేము బిల్లు ఎట్లా పాస్ అవుతుంది, అసలు ఎలా సాధ్యం అవుతుంది బిల్లు? అంటే మేము బిల్లు అనుకూలత వ్యతిరేకత అనే అంశాలు మేము ఆలోచించాం. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ రన్నింగ్లో కొన్ని బిల్లులు ప్రవేశపెడతారు. సాధారణంగా ఉభయ సభల్లో ఆమోదం పొందాలి. కానీ మా దగ్గర ఒక క్లాజ్ ఏముందంటే శాసనసభలో ఆమోదమైన తర్వాతనే అది శాసన మండలికి రావాలి. కాబట్టి శాసనసభ మొత్తం ఆమోదం అయిన తర్వాతనే ఆ బిల్లు మా దగ్గరికి వస్తుంది. మా దగ్గర ఉండే పార్టీలలో సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ఏ బిల్లు కూడా తిరస్కరణకు గురి కాలేదు. బిల్లులో సూచనలు, కానీ మంచి సూచనలు మాత్రం చాలా సందర్భాల్లో వస్తాయి. చాలా సందర్భాల్లో మంత్రులు కూడా ఒక్కొక్క సందర్భంలో సభ్యులు ఇచ్చిన సూచనలు స్వీకరిస్తాం, తర్వాత కాలంలో ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ చేసేటప్పుడు దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చట్టం అయితే పాస్ కావాల్సింది. సరే, మా దగ్గర ఉండే ప్రతిపక్ష నాయకుల్లో ఇటీవల కాలంలో కొంత ప్రభుత్వ వైఖరి సరిగా లేదా అని చెప్పి ఒక 3 రోజుల పాటు సమావేశాలు కూడా బహిష్కరించిన నేపథ్యం ఉంది. అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ వాళ్ళ సభ్యుల్ని ఎక్స్పెల్ చేస్తే ఇక్కడ బాయ్కాట్, ఇక్కడ దాన్ని మొత్తానికే సభ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి టైంలో ఏకపక్షంగా బిల్లులు పాస్ అయ్యే అవకాశం. చాలా సందర్భాల్లో మేమందరం కన్విన్స్ చేసి చెప్పేది ఏంటంటే ఇక్కడికి వెళ్ళి రిటర్న్ చేస్తే కూడా మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం పాస్ చేస్తే మళ్ళీ మేము పాస్ చేయాల్సిందే దాన్ని రెండోసారి కంపల్సరీ. దాంట్లో మ్యాండేటరీ, దట్ ఈస్ సభ మళ్ళీ ఒకసారి చేస్తే అంటే ఒక ప్రొసీజరల్ డిలే తప్ప
దానివల్ల వచ్చే ఫలితం ఏం లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఒకవేళ సభ్యుల సూచనలు తీసుకొని దాంట్లో చట్టంలో మార్పులు చేయాలనుకుంటే ప్రభుత్వం ముందటికి వచ్చి మాడిఫై చేసి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి కౌన్సిల్లో పెట్టచ్చు. కానీ చాలా అరుదైన సందర్భాలు ఉంటాయి అటువంటి. నేను మీకు ఉదాహరణకు చెప్తాను. మాకు రాజ్యసభలో మేము ఉన్నప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ రైట్ చట్టం వచ్చింది. ఆ చట్టం మా దగ్గర వచ్చినప్పుడు మేము చాలామంది మీ రాష్ట్రాల ప్రయోజనాలకు ఇది విఘాతం కలిగిస్తుందనే అంశం మీద చాలా మాట్లాడినాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ గడ్కరీ గారు ఒప్పుకున్నారు. చాలా సందర్భాల్లో అధికార పార్టీ నుంచి అమెండ్మెంట్స్ రావు. ఓకే, మా ఒప్పుకొని అమెండ్మెంట్స్ వాళ్ళే ప్రతిపాదించారు. వెరీ ఇంట్రెస్టింగ్లీ ఒక రకంగా మా రాజ్యసభ హిస్టరీలో కూడా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అది చేసిన దాన్ని మా చైర్మన్ గారు అప్పుడే యాక్సెప్ట్ చేసి అప్పుడు అమెండ్మెంట్స్ ఒప్పుకోరు అసలు. రైట్, అయినా ఒప్పుకొని వాటిని యాడ్ చేసి బిల్ పాస్ చేసి అది అటువంటి సంఘటనలు జరిగినాయి. జరగలేదని కాదు. ఎప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం అటువంటి అవకాశం రాలేదు. వస్తే అధికార పార్టీ దృక్కోణం ఎట్లా ఉందనే దాన్ని బట్టి, వాళ్ళ దృష్టి ఎట్లా ఉన్నదనే దాన్ని బట్టి వస్తుంది తప్ప లేదు. అనేక విషయాల్లో ఇప్పుడు గిగ్ వర్కర్స్ బిల్లు వచ్చింది మన. ఓకే, చాలామంది మిత్రులు మా వాళ్ళు లేరు కానీ గిగ్ వర్క్ ఇట్ ఈస్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్. రైట్, ఇట్ ఈస్ అప్కమింగ్ సబ్జెక్ట్. ఇవాళ కేంద్రం కూడా బిల్లు తయారు చేసినాక కూడా తర్జన భర్జన పడతాయి. ఎవరిని గుర్తించాలి, ఎవరిని గుర్తించకూడదు. మేము చాలా సందర్భాల్లో ప్రైవేట్ డిస్కషన్లో ఢిల్లీలో అనేక మంది పార్లమెంట్ సభ్యులతో అనేక రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడినాం. ఒకతను డ్రైవర్ కారు కొనుక్కుంటాడు. ఓకే, ఈఎంఐలో అది కట్టుకుంటూ ఈ విల్ వర్క్ విత్ ఉబేర్ ఆర్ సమ్ కంపెనీ. అండ్ ఓనర్ అందామా, గిగ్ వర్కర్ అందామా, ఇటువంటి అంశాలు కొన్ని ఇప్పటికీ కూడా ఇంకా తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఓకే, కారు ఓనర్ అనగానే మనం అనుకుంటాం, అతన్ని కాదు తీసేస్తాం. ఓకే, ఇటువంటి అంశాలు ఉన్నాయి. 3 ఏళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టకపోతే కారు ఇవ్వడు. అవును, ట్యాక్స్ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. దేశంలో చట్టాలు రూపొందించే క్రమంలో ఇవాళ విదేశాల్లో కూడా అనేక చట్టాలు వచ్చినాయి. ఇవాళ ఇటలీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, లండన్లో కానీ ఈ గిగ్ వర్కర్స్ ఉద్యమాలు నడిచిన అనేక దేశాల్లో కూడా ఉన్న చట్టాలను పరిశీలించి దేశంలో కానీ ఇలా రాష్ట్రాల్లో కానీ ఇది కొత్త ట్రెండ్ ఇది. ఓకే, కాబట్టి దానికి అనుగుణంగా చట్టాలు చేసేటప్పుడు అనేక సవరణలు కానీ, సజెషన్స్ కానీ, డిస్కషన్స్ కానీ మా సభ్యుల నుంచి వచ్చినవి తీసుకోవాల్సి వస్తుంది. రైట్, ప్రభుత్వం కూడా చట్టాలు చేసేటప్పుడు సభ్యుల యొక్క మా దాంట్లో చాలా మంచి చర్చలు జరుగుతాయండి. మా వాళ్ళు ఇప్పటికి కూడా ఒక బిల్ చట్టం తెమ్మని మా దగ్గర నుంచి సజెషన్ పోయింది. ప్రభుత్వం ఆమోదిస్తుంది దాన్ని. లిఫ్ట్ నిర్వహణకు ఇప్పటికీ చట్టం లేదు. దాని మీద ఒక సమగ్ర చట్టం తెమ్మని అడుగుతున్నాం. రూల్స్ రెగ్యులేషన్స్ కాదు, సమగ్రమైన చట్టం. ఆకాశ ఆర్మాలు భవనాలు వస్తున్నాయి, 50 ఫీట్లు 60 ఫీట్లు 60 ఫ్లోర్లు. మరి వాటిని ఎదుర్కొనే అగ్నిమాపక శాఖ దానికి సంసిద్ధంగా ఉన్నదా లేదు? దాన్ని లిఫ్ట్ మెయింటెనెన్స్ చేసే నిష్ణానితులు దేశంలో ఎంతమంది ఉన్నారో, ఆ లిఫ్ట్లో ఆపరేషన్ ఎంతమంది పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు, ఎన్ని కంపెనీలు ఆపరేషన్లు ఉన్నాయి, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం జరుగుతున్నది. చాలా సందర్భాలు జరుగుతుంది. మన మంత్రులు కింద పడితేనే పేపర్లో వస్తుంది తప్ప అటువంటి సంఘటనలు రోజు ఎన్నో జరుగుతాయి. లిఫ్ట్ నిర్వహణకు ఒక సమగ్రమైన చట్టం అయితే లేదా? ఇప్పుడు సమగ్రమైన చట్టం లేదు. రీసెంట్గా మనం ఏదైతే ఉప్పల్ స్కై వాక్ ఉందో ఆ స్కై వాక్ చాలా కొత్తగా ఓపెన్ చేశారు. నిన్న లిఫ్ట్ డోర్ ఇరగొట్టేసి ఒక అతను బయటికి తీశారు. అదే కదా, ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే కొత్త అంశాలు వచ్చినప్పుడు మాలాంటి సభలలో వాటి ప్రస్తావన బాగా వస్తుంది. బట్ అసెంబ్లీలో ఎక్కడ రాదు. మా వాళ్ళు ఏంటంటే చాలా జీవిత కింది స్థాయిలో తిరగడము, ఇది చేయడము. ఇప్పుడు చాలా సందర్భాల్లో శాసనసభ్యుడు మాట్లాడినప్పుడు ఆయన నియోజకవర్గం అనేది ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతారు. చాలా మా దగ్గర వచ్చేటప్పుడు నియోజకవర్గం కంటే ఎక్కువ ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. మా వాళ్ళు నియోజకవర్గాలని మాట్లాడకుండా వాట్ దే ఆర్ రిప్రజెంటింగ్ మా వాళ్ళు స్థానిక సంస్థల మీద మాట్లాడతారు, ఎంప్లాయీస్ మీద మాట్లాడతారు, లేదా టీచర్ల సమస్య మీద మాట్లాడతారు, లేదా గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడతారు. ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ వైడ్గా చర్చకు రావడానికి మా సభలో అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా మళ్ళీ డీలిమిటేషన్ బిల్ అనేది ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. గతంలో ఈ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నియోజకవర్గాల పునర్విభజన దీంతో పాటుగా మహిళలకు రిజర్వేషన్ అని 2 కలిపి పెట్టారు. బట్ అలాంటి బిల్లులు పెట్టినప్పుడు కొంతమేర ఇక్కడ లోక్సభలో వ్యతిరేకించారు. మళ్ళీ ఇప్పుడు ఆ బిల్లు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. నిజంగా డీలిమిటేషన్ దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా
ప్రాధాన్యత తగ్గిపోతుంది అని చెప్పేసి చాలా మంది నాయకులు చెప్తున్నారు. అంటే సౌత్ ఇండియాకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కేటీఆర్ గారు దానికి అటెండ్ అయ్యారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, వీళ్ళంతా వెళ్ళారు. నిజంగానే ప్రాధాన్యత ఎంతవరకు తగ్గుతుంది? సౌత్కు జరిగే అన్యాయం ఏంటి? వాస్తవంగా ఇలా జనాభా లెక్కల ప్రాతిపదిక మీదనే గతంలో జరిగేటి. ఈవెన్ మన ఫైనాన్స్ కమిషన్లు కూడా జనాభా లెక్కల మీదనే మనకు రాష్ట్రాలకు నిధులు కేటాయింపు కూడా జరిగేది. దాని మీద నిరంతర పోరాటం రాష్ట్రాలు చేసిన పోరాటం. దాంట్లో మన తెలంగాణ అగ్రభాగాన్ని నిలబడి ఉంది. తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మనం 15th ఫైనాన్స్ కమిషన్ ముందట కూడా మన వాదనలు బలంగా వినిపించినాం. వాళ్ళు దాదాపు ఇచ్చేటప్పుడు జనాభా ప్రాతిపదిక కాకుండా మిగతా అంశాలని కూడా దాంట్లో కొంత పరిగణలోకి తీసుకొని చేసినారు. ఇవాళ మనం అడిగేది కూడా జనాభా ప్రాతిపదిక మీద మీరు చేయకూడదు. రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో మన దగ్గర దక్షిణ భారతదేశంలో మనం జనాభా నియంత్రణ అనేది బలంగా చేసుకుంటాం. కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో. ఉత్తర భారతదేశంలో అది లేదు, జనాభా నియంత్రణ లేదంటారు. తక్కువ మనకంటే బాగా వెనుకబడి ఉన్న ప్రాంతాలు. సరే, ఇలా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అడ్డగోలుగా ఉత్తర భారతదేశంలో ప్రాజెక్టులు కానీ, డబ్బులు కానీ, మిగతా పంపింగ్ అనేది విపరీతంగా చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక రకంగా చూస్తే రాష్ట్రాల్లో వాళ్ళ కట్టే పన్నుల వాటా కంటే అనేక రెట్లు ఎక్కువ రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అనేక రకాలుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఉత్తర భారతదేశం. మరి వాళ్ళ పాలిత రాష్ట్రాలు ఒక రకంగా చూస్తే ఆ ఇంబ్యాలెన్స్ అనేది కంటిన్యూ కాకూడదు అనేది మనలు కోరుకుంటున్నారు. డెవలప్మెంట్లు అయితే ఎట్లయితే ఇంబ్యాలెన్స్ చేస్తున్నారో ప్రజాప్రతినిధులలో కూడా మమ్మల్ని ఇంబ్యాలెన్స్ చేయకూడదు అంటున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఏంటి, ఉత్తర భారతదేశంలో ఒక ప్రధానమైన 4-5 రాష్ట్రాల్లో గెలిస్తే ఇలా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు. లైక్ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఇటువంటి రాష్ట్రాల్లో మేము ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటే చాలు భారతదేశాన్ని ఏలొచ్చనే ఆలోచనలో ఉన్న వాళ్ళని దాన్ని విడనాడండి అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు మనకు డీలిమిటేషన్ అనేది తప్పనిసరిగా రావాల్సిందే. అది చట్ట ప్రకారం కూడా రావాల్సిందే. మనకి ఇచ్చిన హామీల ప్రకారం, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పునర్విభజన హామీలో ఉన్న హామీల ప్రకారం కూడా మన దగ్గర డీలిమిటేషన్ రావాల్సిందే, అందరూ ఆహ్వానించాల్సిందే. మహిళా బిల్లు అంతకుముందే పాస్ అయింది. నిజంగా ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటే ప్రభుత్వానికి సపరేట్గా పెట్టచ్చు, బిల్లు సపరేట్గా పెట్టవచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు రేపు పొద్దున యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి, పెట్టమను. అట్లా కాదు కదా, ఉట్టిగానే మోకాలకి బట్టతలకు ముడేసి ఇది పెడితే అది, అది పెడితే ఇది అని చేయడం వల్లనే ఓడిపోయింది తప్ప. బట్ రెండు కలిపి పెట్టారు. ఈ రెండిట్లో మళ్ళీ మహిళా బిల్లులు వీళ్ళు పాస్ చేయనివ్వలేదని చెప్పేసి అదే ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మోడీ గారు ఢిల్లీలో చేసిన హై క్లాస్ ప్రజెంటేషన్ అనుకోండి. అది వివిధ పార్టీలను బదనాం చేయడానికో దేనికో. ఈ పార్టీలన్నీ జనరల్గా ఈ పార్టీలన్నీ కొంత డీసెంట్రలైజేషన్ అడుగుతున్నాయి. వాళ్ళు చేసే దాంట్లో ఎవరు మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. వ్యతిరేకం అయితే బిల్లు ఎందుకు పాస్ అయ్యేది? గతంలో పాస్ చేసినప్పుడు అందరూ సహకరించారు. లింక్ పెట్టడాన్ని మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారు. సార్, నిజంగా ఇక్కడ పార్టీల అంశానికి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు కంపల్సరీనా, లేదంటే అన్ని పార్టీలు మహిళలకు 50% ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది అసలు? వాస్తవంగా ఇలా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చిన దాంట్లో కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి. రైట్. దాంట్లో తెలంగాణ అగ్రగామిగా నిలబడ్డది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా మనం స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ ఇచ్చింది మహిళలకు, ఎస్పెషల్లీ మహిళలకి. అంతేకాకుండా మార్కెట్ కమిటీ లాంటి వాటిల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది. ఓకే. మరి వేరే రాష్ట్రాలలో లేవు. అంటే నామినేట్ పదవులలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న సంకల్పం కొద్దీ ఈ రాష్ట్రంలో మనం చేసినాం. అనేక రాష్ట్రాల్లో అటువంటివి లేవు. మహిళా సాధికారత కోసం మనం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తే తప్ప ఈ దేశం అభివృద్ధి పదంలో నడవదన్న ఆలోచన, సంకల్పంతో ఉన్నాం. ఇవాళ కేంద్రం కూడా ఆ పద్ధతిలో ఆలోచించి కార్యక్రమాలు చేయాలి. ఓకే. రెండోది ఏంటంటే, గతంలో నుంచి అడుగుతున్న ఇది ఆగడానికి కారణాలు ఏంటంటే, నార్త్ ఇండియాలో కూడా ఒక బలమైన వాదం ఉంది. ఒకవేళ మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఇవాళ ఏ వర్గాలు అయితే శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులే వస్తారు. కాబట్టి ఇది వీకర్ సెక్షన్స్ కూడా దీంట్లో రిప్రజెంటేషన్ ఉండాలి, ఓబీసీలకు కూడా రిప్రజెంటేషన్ రావాలి అని ఒక డిమాండ్. ఓబీసీ రిజర్వేషన్ రావాలి, దాంట్లో ఓబీసీ మహిళలకు కూడా ఉండాలి.
సహజంగానే కాన్స్టిట్యూషనల్ పరంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు అవకాశం వస్తుంది. ఓకే. మిగతా సీట్లలో కూడా కొంత డివిజన్ ఉండాలి అనేది అందరి డిమాండ్. అది దాంతో మహిళా బిల్లు చాలా కాలం ఆగిపోయింది. సరే, చివరికి ఎటుబడి మహిళ కూడా ఒక బాధితురాలే. మహిళ కూడా ఉమెన్ ఈజ్ సప్రెస్డ్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే. కాబట్టి వాళ్ళు ఎన్పవర్ కావాలన్న సంకల్పం కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు దానికి సంపూర్ణంగా మద్దతు తెలిపినాయి. మరి ఈ రోజుకైనా ప్రభుత్వం డీలింక్ చేయాలి. దాన్ని 33% ఉమెన్ రిజర్వేషన్ తేవాలి. ఖచ్చితంగా ఈ దేశంలో డీలిమిటేషన్ కూడా తేవాల్సిన అవసరం ఉంది. సీట్లు పెరగాల్సిన అవసరం ఉంది. రిప్రజెంటేషన్ పెరగాల్సిన అవసరం ఉంది. ఇలా మేడ్చల్ లాంటి కాన్స్టిట్యున్సీ చూస్తే ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు అయితే మన కుత్బుల్లాపూరే 3 అసెంబ్లీలు అయితే, షేర్లింగంపల్లి, మల్కాజ్గిరి అట్లా అనేక ప్రాంతాల్లో మరి ఆ శాసనసభ్యుడికి కూడా భారమే కదా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎవరికి న్యాయం చేయాలి? నువ్వు ఇచ్చే బడ్జెట్ ఎంత, నువ్వు ఇచ్చే నిధులు ఎంత, నువ్వు నియోజకవర్గానికి ఇచ్చినావు అంటావు. కానీ ఆ నియోజకవర్గం వ్యాస్ట్గా డెవలప్ అయ్యి ఉన్న నేపథ్యంలో డీలిమిటేషన్ అనేది కంపల్సరీ చేయాలి. ఇలాంటి జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గాలు కూడా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఖచ్చితంగా అది ఎంతైతే సూచిస్తున్నారో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య ఎట్లా ఉండాలి అనేది, ఆ పరిధిలోనే లోబడి ఉండాలి తప్ప దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రజలకు కూడా న్యాయం చేయలేరు. నిజంగా అక్కడ వచ్చే జడ్జిమెంట్ కూడా రైట్ జడ్జిమెంట్ అని కూడా అనుకోలేము. సరే, ఇప్పుడు అంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 నియోజకవర్గాలు దానికి ఉన్న ఆర్థిక పరిస్థితులు వేరే, దానికి ఉన్న ఎన్విరాన్మెంట్ వేరే, దానికి ఉన్న వైశాల్యం వేరే, జనాభా వేరే. బట్ ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లు 10 కోట్లు ఎవ్రీ ఇయర్ ఎట్లా కేటాయిస్తారు మరి? అంటే నిజంగా షేర్లింగంపల్లి లాంటి దాంట్లో 7 లక్షల మంది ఉన్నారు, ఒక మినీ ఇండియాగా పిలుచుకుంటాం. మల్కాజ్గిరి 6 లక్షల మంది ఉన్నారు. బట్ తుంగతుర్తి ప్రాంతం కేవలం 2,40,000 2,50,000 ఉన్నారు. బట్ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ సేమ్ అయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగదు కదా సార్? మరి వాస్తవంగా జరగది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇలా కొడంగల్ ఉంది, అక్కడ కూడా అంతే ఓటర్లు ఉంటారు, 2,50,000 ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. నేను కొడంగల్లో కూడా పనిచేసినాను. ఓకే. 2018 ఎన్నికల్లో. అక్కడ ఇవాళ మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, వేరే ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. వ్యక్తులను బట్టి డెవలప్మెంట్ జరుగుతుంది తప్ప అక్కడ అవసరాలను బట్టి డెవలప్మెంట్ అనేది జరుగుతలేదు. ఓకే. సాధారణంగా మ్యాపింగ్ జరగాలి రాష్ట్రం అంతటా. డెవలప్మెంట్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్ అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలి. ఏ అంశాల్లో ఆడ అభివృద్ధి జరగాలనో అవి జరగాలి, వాటిల్లో బలంగా జరగాలి. ఓకే. ఆ కార్యక్రమం చేయాలి తప్ప ఇటువంటిది కాదు. బ్యాలెన్స్ చేయాలంటే ఈ 5 కోట్లు ఇవన్నీ ఉట్టిదే. అది 5 కోట్ల నిధులు అంటే వ్యక్తిని బట్టి, మినిస్టర్ని బట్టి, ఎమ్మెల్యేని బట్టి ఫండింగ్ జరుగుతుందంటారా? జనరల్గా అంతే కదా ఇప్పుడు జరిగేది. అంతే. వ్యక్తులు ఎవరు బలంగా తీసుకుపోయి బలంగా వాదన వినిపించగలుగుతారు, ఎవరైనా క్యాబినెట్లలో బలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలు బాగా అభివృద్ధి అయితే తప్ప అన్ని నియోజకవర్గాలు. మరి అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ప్రతిపక్షాలు కూడా అంతే. ఇవాళ ప్రతిపక్షాలకు 5 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. గతంలో అందరికి ఇచ్చిండ్రు, కాకపోతే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రనే వాదన వాళ్ళు చేయొచ్చు అలా అధికారంలో ఉన్నారు. కానీ ఇవాళ 3 ఏళ్ళకి వచ్చింది, ఇవాళకి ఎవరికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం లేదు అసలు. లేదు. సరే, ఇప్పుడు తెలంగాణ వచ్చే ముందు 2014 బిఫోర్ చాలా కలలు కన్నారు, చాలా అనుకున్నారు, చాలా హామీలు ఇచ్చారు. తెలంగాణ వస్తే ఇచ్చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి. ఈరోజు తెలంగాణ వచ్చింది, కొన్ని నెరవేరని హామీలు చాలా ఉన్నాయి. బట్ వీటిని ఎవరిని బాధ్యులుగా తీసుకోవాలి? అప్పుడున్న ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలి? వాస్తవంగా తెలంగాణ గురించి మనం ఆలోచించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ ఆలోచించాలి. తెలంగాణ రాకముందు మన స్థితిగతులు ఏమిటి అసలు? మాలాంటి వాళ్ళం మేము విస్తృతంగా ఆంధ్రలో కానీ అనేక ప్రాంతాలు పర్యటించినాం. చాలా అభివృద్ధి చెందిన కృష్ణా జిల్లా లాంటి వాటిలో కూడా ప్రతి ఊళ్ళో స్కూలు, అక్కడ ప్రతి ఊరు నుంచి ఒక 50 మంది అన్న ఎన్ఆర్ఐలు ఉంటారు. అమెరికాలో వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు. ప్రతి ఊరికి ఇంత వెల్త్ వస్తుంది, ఎంతో కొంత డబ్బు విదేశాల నుంచి వస్తుంది. అసలు అద్భుతమైన అవకాశాలు ఉండి, విద్యా అవకాశాలు ఉండి, అద్భుతంగా అభివృద్ధి చెందిన రంగం. మేము అనుకునేది నీళ్ళు వస్తే కూడా తెలంగాణ ఇట్లానే ఉంటుందండి. 50 ఏళ్ళు పడుతుంది కావచ్చు మనకి ఈ స్థాయి రావాలి. కానీ అద్భుతమైన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఓకే మన తెలంగాణని వచ్చిన 4-5 ఏళ్లలోనే దాని రూపురేఖలు మార్చగలిగింది. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఎంత పంట పండించాం? మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. రైట్.
లెక్కలు ఉన్నాయి. ఎంత భూమి విస్తీర్ణంలో మనం సాగు చేసినాం, ఎంతమందికి కరెంట్ ఇవ్వగలిగినాం, ఇవన్నీ లెక్కలు తీస్తే ఆనాడు దుస్థితి ఏంటిది మన తెలంగాణ. ఆత్మహత్యలు, సెక్యూరిటీ లేదు, గ్యారంటీ లేదు. దాదాపు తెలంగాణ జీవితంలో ఏ పల్లెకి పోయినా తెల్ల బట్టలు వేసుకున్నాడు పోతే బిందెలడ్డ పెట్టని ఆడబిడ్డ ఉందా, మంచినీళ్ళు కావాలి, మాకు నీళ్ళు ఇచ్చినాకనే ఊళ్ళోకి రండి అని అడిగేది. అప్పట్లో బిందెల అడ్డం పెట్టి మా నీళ్ళ సంగతి ఏంది, మంచినీళ్ళ సంగతి, తాగడానికి నీళ్లు కావాలి మాకు అని అడిగేది. కరెంటు లేని పరిస్థితుల్లో బయట మంచాలు వేసుకొని పండుకున్న పరిస్థితి. మన ఊళ్ళో పొంటి కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు గోడల మీద రాసి ఉండేది, 2 లైట్లు 2 ఫ్యాన్లు 1500 ఇన్వర్టర్ కొనుక్కోండి ఏజెంట్ అని. మన పల్లెటూర్లలో కూడా ఏజెంట్లు దానికి కూడా పుట్టి ఇంటింటికి 1500 రూపాయలు తీసుకొని 2 లైట్లు 2 ఫ్యాన్లు పెడితే రాత్రిపూట ఎప్పుడైనా కరెంటు పోతే అట్లనే పండుకోవడం, లేకుంటే బయటికి తెచ్చి మంచం వేసుకొని పండుకునే పరిస్థితి పల్లెలలో. ఎంత దుస్థితులు ఉండే, ఎవరైనా ఒక్కరోజైనా పల్లెలు ఉండే పరిస్థితి ఉండేనా. ఆ రకంగా ఉన్న తెలంగాణని ఒక అద్భుతమైన పల్లెగా మార్చి మళ్ళీ బ్యాక్ టు విలేజెస్, మళ్ళీ మనం గ్రామాలకు పోయి స్వేచ్ఛగా స్వతంత్రంగా నివసించవచ్చు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినవాడు కేసీఆర్ గారు. నిజంగానే మేము తెలంగాణ సమాజానికి అనేక అద్భుతమైన అవకాశాలు కల్పించాలి, ఇంకా చేయాలి. తెలంగాణలో డెవలప్మెంట్ అనేది వాట్ వి డిడ్ అదొక్కటే అంతిమం అనుకుంటలేము. తెలంగాణని అన్ని రంగాల్లో అగ్రగామి నిలపాలనుకున్నాం. అగ్రికల్చర్ సెక్టార్ని తీసుకురాగలిగినాం, ఇండస్ట్రియల్ సెక్టార్ని తీసుకురాగలిగినాం, ఎంప్లాయ్మెంట్ బేస్ క్రియేట్ చేయగలిగినాం, గ్రోత్ రేట్ కంట్రీలోనే నెంబర్ 1గా నిలబడగలిగినాం, జిఎస్డిపిలో దేశంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్ళినాం. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్లో ఇంకా జరగాల్సిన అవసరాలు ఉండేవి మాకు. దానికి టైం తీసుకునేది, దానికి ఇంకో టైం తీసుకునేది. మా కేసీఆర్ గారు వచ్చినప్పుడు మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బడ్జెట్ ఎంత అండి, ఇవాళ మేము పోయే రోజు బడ్జెట్ ఎంత, లెక్కలు తీయండి. నేను అనేది ఏంటంటే తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇంకా కొన్ని రంగాల్లో మేము చేయాల్సిన పని ఉండే, దానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండే. విద్యారంగం కావచ్చు, ఇప్పుడు వైద్య రంగంలో మొదటి 4-5 ఏళ్ళు మేము పనిచేయలేకపోయినాం. తర్వాత కాలంలో వీ హ్యావ్ స్టార్టెడ్. ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వగలిగినాం. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కు ఫౌండేషన్స్ వేయగలిగినాం. ఒక కాన్సెప్ట్, అంటే మా మైండ్లో ఉన్న కాన్సెప్ట్ తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రాన్ని ఇలా ప్రజలకు మేము చూపెట్టగలిగినాం. వాట్ తెలంగాణ విల్ గివ్ యూ, ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తే ఈ ప్రజలకు మేమేం చేయగలుగుతాం. కేసీఆర్ గారు నమ్మింది, విశ్వసించింది ఒకటే, తెలంగాణ బిడ్డలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలి. ఇంత డెవలప్మెంట్ జరిగింది అని చెప్తున్నారు మీరు. నిజంగానే మీరు ఇందాక అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము పర్యటించామని చెప్పేసి, అభివృద్ధి బాగా చెందిందని చెప్పారు. బట్ అలాంటి కృష్ణా జిల్లా తెలంగాణలో ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ని తలదల్లినాం వ్యవసాయ రంగంలో. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని తలదన్ని దేశానికి అన్నపూర్ణ అంటే తెలంగాణ వైపు చూసి, ఒకనాడు అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్. అన్నపూర్ణ అనే పదానికే పర్యాయ పదం ఆంధ్రప్రదేశ్ ఆ రోజులలో. నౌ ఇట్ ఈస్ తెలంగాణ. ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ 2 ఏళ్లలో పంటలు ఇంత పడినాయి అని చెప్తున్నారు అనుకో. హూ ఇస్ ద బేస్? బేస్ ఎవరు? ఈ తెలంగాణని 10 ఏళ్ల పాటు ఒక సుస్థిరమైన అభివృద్ధి వైపు తీసుకుపోయిన కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా నీకు బేస్. ఇవాళ 24 గంటల కరెంటు నువ్వు ఇస్తున్నాను నువ్వు చెప్తున్నావు, ఇవ్వడానికి బేస్ ఎవరు? ఆ వ్యవస్థను క్రియేట్ చేసింది ఎవరు? సార్, మనం వ్యవసాయం గురించి, కరెంటు గురించి, నీళ్లు గురించి, తాగునీరు, సాగునీరు గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటాం. 1000 కోట్లు, లక్షల కోట్లు పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం. కానీ ఇప్పటికీ కూడా రైతుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, రైతుల ఆత్మహత్యలు వినిపిస్తున్నాయి, బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. దీనికి ఎవరిని కారణం చేద్దాం చెప్పండి. లేదు, వ్యవసాయ రంగంలో వాస్తవంగా ప్రకృతి మీద ఆధారపడ్డ వ్యవస్థ. ప్రకృతి మీద ఆధారపడ్డ వ్యవస్థలో మన అంతకుముందు మహారాష్ట్ర తర్వాత మనమే ఆత్మహత్యల్లో అగ్రగామికి ఉన్నవాళ్ళం. ఈరోజు కూడా మహారాష్ట్ర రైతులు అదే విధంగా కంటిన్యూ అవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బట్ తెలంగాణలో గణనీయంగా తగ్గించగలిగినాం మనం ఆత్మహత్యలు. ఒకేసారి తగ్గించలేకపోయినా మనం క్రమక్రమంగా మీరు మనం గ్రాడ్యువల్గా చూడండి. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం కూడా చూస్తే తెలంగాణలో క్రమక్రమంగా మనం ఆత్మహత్యల్ని తగ్గించగలిగినాం. అప్పటికి ఇంకా ఏదైనా సమస్యలతోటి చావులకు గురైతే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా ఒక స్కీమ్ను కూడా మనం తీసుకొచ్చి పెట్టినాం. రైతు అనేవాడు ఎక్కడ నిరాశకు, నిశ్చయానికి గురి కాకూడదు.
ఎందుకంటే రైతు అనేవాడు అనేక విభాగాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఎరువు ధర దొరకకపోతే కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయ్యే పరిస్థితి ఉన్నది. ఇన్వెస్ట్మెంట్ నీళ్లు రాకపోతే కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా వృధా అయ్యే పరిస్థితి. వర్షాలు పడకపోతే కూడా ఇన్వెస్ట్మెంట్ వృధా అయ్యే పరిస్థితి. అంత చేసి తీసుకొని పోయి మార్కెట్కి పోతే రేట్ రాకపోతే కూడా ఇన్నేళ్ళ కష్టం, ఇన్నేళ్ళ పెట్టుబడి వృధా అయ్యే పరిస్థితి. డిఫరెంట్ డైమెన్షన్స్ మధ్య రైతు ఉన్నాడు కాబట్టి రైతుని బాగా ఆదుకోవాలన్న సంకల్పం కొద్ది కేసీఆర్ గారు అనేక స్కీములు రైతులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఆయన అనేక సందర్భాలు చెప్పేటోడు. వాడు 20 ఎకరాల రైతా 5 ఎకరాల రైతా కానీ రైతు వ్యవసాయం జరుగుతూనే వాడికి ఇంతో వస్తుంది. వ్యవసాయమే లేకపోతే, నీళ్లు లేకపోతే ఆ కుటుంబాలు అధోగతి పాలైతాయి అన్న సంకల్పం కొద్దీ అనేక కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన స్కీమ్స్ ఇలా దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి కదా. ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధు, అసలు రైతు బంధు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు కడతారు పైసలు అని అడిగిండ్రు. మొదట్లో ప్లానింగ్ కమిషన్ సభ్యులు అడిగిండ్రు అన్నమాట, మీరు 5,000 ఇస్తే రైతు ఎప్పుడు కడతాడని అడిగిండ్రు. అటువంటిది ఇలా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ అనే పేరుతో ఇంప్లిమెంట్ అయ్యారు. మనల్ని చూసి ఒరిస్సా వాళ్ళు కాళియా అనే పేరుతో ఇంప్లిమెంట్ ఆంధ్రప్రదేశ్, ఇలా వెస్ట్ బెంగాల్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. రైతుకు ఇది ఇవ్వచ్చు, రైతుకి ఇది ఇవ్వాలి అనే ఒక ఆలోచన తెచ్చింది కేసీఆర్ గారు. ఇలా ఐక్యరాజ్య సమితి లాంటి వ్యవస్థలు రైతు బంధు గురించి ప్రస్తావించినాయంటే యూ హ్యావ్ టు ఇంటర్నేషనల్లీ ఒక రైతుల గురించి ఆలోచించిన గొప్ప ఆలోచన కేసీఆర్ గారి. అంత విజనరీ ఆయన చేసేటప్పుడు ఉంటే ఆషామాషిగా చేయలే. దేశంలో ఉన్న అనేక మంది ఫార్మర్ ఎక్స్పర్ట్స్గా పేర్కొన్న వాళ్ళు రైతు ఆర్థిక వ్యవస్థల మీద విశ్లేషణాత్మక స్టడీ చేసి ప్లానింగ్ కమిషన్లో సభ్యులై ఉన్న అశోక్ గులాటి లాంటి వాళ్ళని కూడా వారు సంప్రదించి అనేక మందితో చర్చలు జరిపిన తర్వాత అసలు ఒక రైతుకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే ఈ రైతు మనం ఆదుకుంటాం, రైతుకు మనం ఆత్మీయంగా ఉంటాం అన్న సంకల్పం కొద్ది ఏం చేసినా ఇవాళ కంటి వెలుగు చేసిన కార్యక్రమం. ఇట్ ఈస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇవాళ మేము కళ్యాణ లక్ష్మి చేసినాం. జీవితాల నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన స్కీమ్సే, తెలంగాణ బిడ్డల కన్నీటి బాధల నుంచి వచ్చిన స్కీమ్సే ఇవన్నీ. ఇవాళ ములుగులో ఒక రైతు దాచుకున్న పైసలు ఇల్లు గాలిపోయి ఆ డబ్బు మొత్తం బూడిదైపోతే ఆయన ఏడుస్తూ వచ్చి కేసీఆర్ గారిని అడిగితే అప్పుడు పాదయాత్రలో ఉన్న కేసీఆర్ గారు డబ్బులు జమ చేసి ఆ ఇంటికి ఇచ్చినాడు. అందుకే అధికారంలో రాగానే మొట్టమొదటిసారి ఏ తండ్రి కూడా ఏడవద్దు బిడ్డ పెళ్లికి అని చెప్పి ఇలా 50,000తో స్టార్ట్ చేసి ఇలా ₹1,00,000 తీసుకొచ్చి ఇవాళ ఏ స్కీమ్ తెలంగాణలో ఎన్ని స్కీమ్స్ తెచ్చినా కూడా ఇవి హామీలు ఇచ్చిన స్కీమ్స్ కాదు. కళ్యాణ లక్ష్మి హామీలో లేదు, మా ఎన్నికల హామీలో కానీ ఎప్పుడు లేదు. అటువంటి స్కీమ్స్ తెచ్చినాం. ఇలా గురుకులాలు తెచ్చినాం బిడ్డల చదువుల కోసం. ఇలా 6 లక్షల మంది పైగా ఇలా గురుకులాల్లో చదువుకునే వ్యవస్థను తెచ్చినాం. 3 పూటల భోజనం పెట్టి వాళ్ళకు స్థిరంగా ఉండేందుకు మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించేటట్టు గురుకులాలు. ఇప్పుడు రిజల్ట్ కనబడుతుంది కదా గురుకులాలలో. ఇవాళ ఇన్నేళ్ళ మా కష్టం ఇలా ఇంపాక్ట్ కనబడుతుంది. ఇవాళ తెలంగాణ విద్యారంగంలో కూడా ఫారెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ తెచ్చినాం. ఇవాళ మేము అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు మన వీళ్ళది దానికి అనుబంధంగా మన పంటల ఉత్పత్తులు మాడిఫై చేయడం కోసం కూడా అదర్ యూనివర్సిటీస్ కూడా తీసుకొచ్చింది. సార్ ఇక్కడ అంటే వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు నియోజకవర్గాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఉన్నారు, వీళ్ళంతా కూడా హామీలు అనేకమైన ఇస్తారు, అనేకమైన ప్రజలకు హామీలు ఇస్తారు, మాట్లాడుతూ ఉంటారు. బట్ అది అసెంబ్లీకి వచ్చిన తర్వాత కానీ లేదంటే మండలికి వచ్చిన తర్వాత కానీ వాళ్ళ నినాదాలు స్వప్రయోజనం కోసమే అన్నట్లు కొంత వినిపిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు అయితే కావా అంటే నిజంగానే ప్రజల కోసమే మాట్లాడతారా లేదంటే వాళ్ళ కోసం? ఒక్కటి ఏంటంటే కొన్ని ఏమో పార్టీలు మాట్లాడే హామీలు. ఉదాహరణకి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషను, చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషను, వరంగల్లో రైతు డిక్లరేషను, హైదరాబాద్లో యూత్ డిక్లరేషను, ఇంకో దగ్గర మహిళా డిక్లరేషన్. ఇవన్నీ ఎన్ని చేస్తున్నావు ఎన్ని చేస్తలేవు అనేది ఆ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హౌ మెనీ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. సరే నువ్వు ఇమ్మీడియట్గా చేయకపోవచ్చు, నీ 5 ఏళ్ల కాల పరిమితులైనా చేయగలుగుతావా, అసలు మొదలు పెట్టగలుగుతావా? మేము అనేక సందర్భాలు చర్చలు వస్తే చెప్తాం
ఇచ్చిన హామీలలో ఆర్థిక పరం కాని అంశాలు ఉంటాయి కొన్ని, అవును. అవన్నీ చేయరాదు. వాట్ ప్రివెంటింగ్ యూ, ఆర్థిక పరమైన అంశాలు కావు కానీ కూడా ఉంటాయి కొన్ని. పోనీ ఆర్థిక పరమైన అంశాలు, బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని ప్రీవియస్ గవర్నమెంట్ మొన్న పార్టీ హామీ ఇచ్చింది. ఓకే, దాన్ని స్పెషల్ దీని కింద ప్లాన్ కింద పెట్టి ఇస్తామన్నారు. ఏమన్నా అంటే 20,000 ఇస్తాను, ఇవ్వలేకపోతున్నాం. ఇచ్చేటి అన్న చెయ్యి, ఇచ్చేటి అని కూడా స్పెషల్ కాంపోనెంట్ కింద పెట్టు. కనీసం ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఖర్చు అవుతాయి కదా. లేదు అట్లా. ప్రభుత్వాలు నేను అంటున్నది ఏంటంటే అన్ని హామీలు ఆర్థిక పరమైనవి ఉండేవి, కొన్ని సామాజిక పరమైనవి ఉంటాయి. ఓకే, కొన్ని వ్యవస్థ పరంగా కొన్ని మార్పులు జరిపితే ఇంప్లిమెంట్ అయ్యి ఎఫెక్టివ్గా ప్రజల మీద ప్రభావితం చేసి అటువంటి హామీల్ని అమలు చేయడానికైనా ప్రభుత్వాలు వాళ్ళ లోపల ఒక మెకానిజం ఉండాలి. వాట్ యు హ్యావ్ ప్రామిస్డ్, వాట్ యు హ్యావ్ ఇంప్లిమెంటెడ్, వాట్ యు హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు క్యాబినెట్లో అనేక సబ్ కమిటీలు ఇస్తున్నారు. పార్టీలు ఇచ్చిన హామీలని అమలు చేయడానికి కూడా కమిటీలు ఉండాలి. సార్ ఇప్పుడు ఒకప్పుడు వ్యక్తి రాజకీయాలు ఉండేవి కావు, బట్ ఈరోజు నవేడేస్లో ఇప్పుడున్న పరిస్థితులకు అద్దం పట్టేలాగా వ్యక్తి రాజకీయాలే వాళ్ళకి చేసే భజనలే ఎక్కువైపోతున్నాయి. అంటే ఎట్లా కంపేర్ చేయొచ్చు గతంలో ఉన్న దానికి ఇప్పుడున్న దానికి రాజకీయ పరంగా? వాస్తవంగా వ్యక్తి రాజకీయాలు అనేది రాజకీయాల్లో ఎప్పటికీ ఉంటుంది. ఇండివిజువల్ అనేది వాడే లీడర్గా ఎదుగుతాడు కాబట్టి ఆ లీడర్ చుట్టే మిగతా వాళ్ళంతా తిరిగే కార్యక్రమం ఉంటుంది. సాధారణంగా వ్యక్తి రాజకీయాలు ఉంటాయి. భారతదేశంలో మనం పార్టీ రాజకీయాల కంటే వ్యక్తి పూజ అనేది కొంత ఎక్కువనే ఉన్నది. ఇప్పుడు దాదాపు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ రకంగా చూసినా వ్యక్తి పూజ, కుటుంబ రాజకీయాలు అనేది ఇటు అటు ఏవి చూసినా దాదాపు అట్లాగే కనపడతాయి. ఇండివిజువలిస్టిక్ సెంట్రిక్ పాలిటిక్స్, సిద్ధాంతాల కంటే వీటి మీదనే ప్రభావం, వ్యక్తుల మీదనే ప్రభావం ఎక్కువ. వ్యక్తుల చుట్టే రాజకీయాలు తిరిగే పరిస్థితి దేశ రాజకీయాల్లో ఉంది, అవి రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఉంది. నిన్నటిదాకా సామాన్యంగా కనిపించవచ్చు వ్యక్తి, కానీ ఒకసారి అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అది జనరల్గా ఉంది. దానికంటే పార్టీ వ్యవస్థల చుట్టూ రాజకీయాలు తిరిగితే బాగుంటుందని భావించే వాళ్ళలో మేము ఒకరం. మేము ఎప్పటికీ కోరుకుంటాం కూడా పార్టీలన్నిటి ప్రధానంగా డామినెంట్గా ఉండాలి, వ్యక్తులు అనే వాళ్ళు పార్టీలకు లోబడే ఉండాలి. పార్టీ షుడ్ బి సుప్రీం ఇన్ ది పాలిటిక్స్. పార్టీ ఐడియాలజీ సుప్రీం ఉండాలి ఈ దేశంలో కానీ ఈ వ్యవస్థలో కానీ. అప్పుడే ప్రజలు దాన్ని చూజ్ చేసుకోవడంలో, దాన్ని నిర్ణయించడంలో వ్యక్తి కంటే ఎక్కువ ఆ పార్టీ అనుసరించే విధానాలు, ఆ పార్టీ ఇచ్చే హామీలు లేదా ఆ పార్టీ అమలు చేయబోయే కార్యక్రమాల మీద ఆధారపడి ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. సార్, అండ్ ఫైనల్లీ ఈరోజు తెలంగాణలో రాజకీయ నాయకుల్ని ప్రజలు నమ్మడం మానేశారా, లేదంటే ప్రజల నమ్మకాన్ని రాజకీయ నాయకులే కోల్పోతున్నారా? ఒక్క విషయం ఏంటంటే గ్యాప్ ఉంది. ఒకటి ఏమిటంటే ఎప్పుడైనా ప్రామిస్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, మన ప్రామిస్ వేరు, మన పర్ఫార్మెన్స్ వేరు. ఎప్పుడు ప్రామిస్ అండ్ పర్ఫార్మెన్స్ మీద గ్యాప్ వస్తుందో ఓకే అక్కడ అసంతృప్తి అనేది ఉంటుంది. అంటే మీ ప్రభుత్వానికి అదే వచ్చిందంటారా? ఎప్పుడైనా అంతే. అది గతంలో మేము ఓడిపోయినప్పుడు కూడా మా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కొంత చేయలేకపోవడం వల్లనే, ప్రజలు ఏది కోరుకుంటున్నా చేయకపోవడం వల్లనే మా గ్యాప్ కూడా. రెండోది ఏంటంటే మా పార్టీ ఓటమిలో మేము కొన్ని సీట్లల్లో మా సీఎం గారే సమావేశాల్లో తిట్టిన సంఘటనలు ఉన్నాయి. అవును, మా వాళ్ళని తప్పులు చేస్తున్నారు, సరిదిద్దుకోండి అని. చాలా సందర్భాల్లో ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీ పర్ఫార్మెన్స్కి ఇట్లా ఉన్నది మార్చుకోండి అని చెప్పి. మార్చుకోండి అని మేము వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళని మార్చలేము. మేము క్యాండిడేట్లు మార్చలేదు, మేము మార్చలే. రైట్, మార్చుకోమని చెప్పినోని కూడా మార్చలే. ఎవడైతే అపవాదు పాలైన ఉన్నాడో అని కూడా మార్చలే. అటువంటివి కూడా మా మీద పనిచేసినాయి. ఇవాళ మేము మార్చిన కాడ సత్ఫలితాలు ఇచ్చినాయి. ఓకే, మేము ఎన్ని సీట్లు అయితే మార్చినామో అన్ని సీట్లలో దాదాపు 99% మేము గెలిచినాం. నియర్లీ 3 years గడుస్తుంది. అంటే గతంలో మీరు స్ట్రాటజీ మార్చలేదు, ఇప్పుడు మార్చి ఏమైనా ముందుకెళ్తున్నారా? ఖచ్చితంగా మా కేసీఆర్ గారు చెప్పిన ప్రజల్లో ఎవరు ఉంటారో, ప్రజల మధ్య ఎవరైతే పనిచేస్తారో, ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళే రేపు వచ్చిన శాసనసభ దీంట్లో పోటీలో ఉంటారనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పినారు. అందుకే పార్టీ కార్యక్రమాల్ని బలంగా తీసుకుపోవడంతో పాటు
పార్టీ కార్యక్రమాల్ని చిత్తశుద్ధితో ఎవరైతే ఆచరణలో అమలు చేస్తారో వాళ్ళకే పెద్దపీట ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పినారు. ఖచ్చితంగా మీరు యాజ్ ఎ సీనియర్ చాలా అంటే పార్టీలో అనుభవం ఉంది, ఉద్యమంలో అనుభవం ఉంది, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు. కానీ నేను చాలా నియోజకవర్గాల్లో ఈ మధ్యకాలంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు వచ్చే ఎన్నికల్లో యువత అంతా కూడా కేటీఆర్ని కోరుకున్నారు, కేటీఆర్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. చాలా అనుభవజ్ఞులు, ఈవెన్ మనకి బయట పల్లెటూర్లలో అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే మళ్ళీ కేసీఆర్ అయితేనే సీఎంగా ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కేటీఆర్ అయితే లేవు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అనేది ప్రచారం అనే కాదు, నేను పర్టికులర్గా చూశాను చాలా మంది వ్యక్తుల దగ్గర. అండ్ దట్టు కేటీఆర్ గారు కొంత నాయకులను కలుపుకలటంలో వెనుకబడి ఉన్నారు. ఆయన ముక్కుసూటిగా వెళ్తున్నారు, వన్ మ్యాన్ షో లాగా చేయాలనుకుంటున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి? వాస్తవంగా మాకు పార్టీ నాయకుడు కేసీఆర్ గారేనండి. కేటీఆర్ గారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్, యంగ్ బ్లడ్, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎప్పుడైనా ఆ వైరుధ్యం కనపడుతుంది మీకు. కేసీఆర్ గారికి ఉన్నంత మెచ్యూరిటీ మీరు కేటీఆర్ గారికి ఉండాలని కోరుకుంటే రైటే మనం. కానీ అది ఎదిగే క్రమంలో తప్పనిసరిగా వస్తుంది. ఒక నాయకుడిగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ పార్టీ యొక్క ఇచ్చిన బాధ్యతని ఆయన భుజస్కంధాల మీద మోస్తూ రాష్ట్రం అంతటా పర్యటిస్తూ పనిచేస్తున్నారు వారు. ఓకే, పనిచేసే క్రమంలో ఏదైనా ఉంటే నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు వారు. ఈజ్ నాట్ ఏ మ్యాన్ సింప్లీ రిఫ్యూజ్ అండ్ దిస్ వన్. మీరు చాలా సందర్భాల్లో చూసినారు, ఆయన అన్ఎంప్లాయిడ్ యూత్ తోటి కూడా మాట్లాడతారు, ఆయన కాలేజీ స్టూడెంట్స్ తోటి మాట్లాడతాడు, వాలంటరీ ఆర్గనైజర్స్ తోటి మాట్లాడతాడు, సొసైటీలో ఉండే డిఫరెంట్ సెక్షన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాడు. బట్ ఇప్పుడు అంటే గత 10 ఏళ్లలో ఇదివరకు అప్పుడు ఏమిటంటే అప్పుడు ఏముంటది, మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు. ఇవాళ ఆయన నాయకత్వంలో టిఎస్ మనం ఐపాస్ తీసుకొచ్చినాం, ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం. వాస్తవంగా మేము ఢిల్లీలో అంటే మీరు ఒక రకంగా చెప్తే అది ఎట్లా అనిపిస్తుందో కానీ ఢిల్లీలో అనేక మంది కేంద్ర మంత్రులు, నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సందర్భంలో కూడా రేపు మీ దగ్గర వండర్ఫుల్ మినిస్టర్ ఉన్నాడు అనేవాళ్ళు కేటీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్వర్క్ చేయడంతో పాటు ఇండస్ట్రియలిస్ట్ని అట్రాక్ట్ చేయడంలో వారు అనుసరించిన విధానాలు ఇలా తెలంగాణకు చాలా అద్భుతంగా నిలబెట్టింది ఎకానమీని. అంత గొప్పగా పనిచేసినారు వారు. కాకపోతే ఎక్కడో ఒక చోట ఎక్కడన్నా కొద్దిమందికి అనిపించవచ్చు, కాదని అనలేము మనం. యంగర్ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో అనేక రకాలుగా ఉండొచ్చు. మా కేసీఆర్ గారు వారు ఒక స్థితప్రజ్ఞుడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన నాలెడ్జ్, ఆయన అండర్స్టాండింగ్, ఆయన హ్యాండ్లింగ్ ఆఫ్ ది థింగ్స్ చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఒక తీరు ఉంటుంది. న్యాచురల్లీ ఎదిగే క్రమంలో కేటీఆర్ కూడా నేర్చుకుంటాడు. కానీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అనే మాట మేము ఎక్కడ అనలేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఎన్నికలలో మా పార్టీ కానీ ఇవాళ మా పార్టీ నడుస్తున్న తీరుకు కానీ మా పార్టీ నడిపిస్తున్నది కానీ కేసీఆర్ గారే. ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్ హిజ్ డైరెక్షన్. ఐదర్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీలో ఉన్న ఏ సీనియర్ నాయకుడైనా జూనియర్ నాయకుడైనా వీఆర్ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారి మాటనే కేటీఆర్ గారు ఇంప్లిమెంట్ చేస్తాడు. అంతే తప్ప కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఏ రోజు వారు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఏ రోజు చెప్పలేదు. ఈ రోజు కూడా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నాడు, మా నాయకుడు కేసీఆర్ గారే రాబోయే ముఖ్యమంత్రి, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనే మాట బలంగా చెప్తున్నాం. మేము అదే దానికి కట్టుబడి. సార్, నాకు ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే, మీరు టీ పాస్లు తీసుకొచ్చారు, టీ హబ్ తీసుకొచ్చారు, దాని తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు, చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. బట్ ఇప్పటికీ కూడా చాలామంది యువత, చాలామంది నిరుద్యోగులు ఈరోజు కూడా ధర్నా చౌక్లు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకా మన రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఈ నిరుద్యోగానికి కారణం ఎవరు అంటారు? వాస్తవంగా మేము తీసుకొచ్చిన అనేక పాలసీలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాలసీలే. రైట్. ఇవాళ వ్యవసాయ రంగంలో గతంలో ఎంప్లాయ్మెంట్ లేదు. వ్యవసాయ రంగంలో కూడా మేము గ్రామాల్ని ఒక బలంగా నిలపడానికి ప్రయత్నం చేసినాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత కోసం కూడా ఎటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న దాంట్లో కూడా అనేక రకాలుగా మేము ప్రయత్నాలు చేసినాం. వ్యవసాయ రంగం స్ట్రెంథన్ చేయడంతో పాటు అలైడ్ యాక్టివిటీస్ని కూడా
డెవలప్ చేయాలన్న అంశం కొద్ది మేము కొన్ని రకాలుగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ఫిషరీస్ కావచ్చు, డైరీ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ షీప్ డెవలప్మెంట్ కావచ్చు, అనేక రంగాల్లో కూడా మేము డెవలప్మెంట్ చేసినాం. వీటిని మోడర్న్ టెక్నాలజీ తోటి కూడా అద్భుతంగా చేసుకొని ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా అనేక రంగాల్లో గ్రామీణ వ్యవస్థలు ఉన్న కాడికి బలంగా నిలబడాలని చెప్పి మేము ప్రయత్నాలు చేసినాం. పోతే చదువుకున్న విద్యార్థి యువత వీళ్ళ కోసమే కదా ఇలా ఫారిన్ పోయి చదువుకుంటానంటే కూడా వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చారు. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచించలే. వాళ్ళకి ఇచ్చిన పైసలు వాళ్ళు రిటర్న్ కట్టాల్సిన అక్కర్లేదు. ఆ కుటుంబాలు బాగుపడితే చాలు, ఆ పిల్లలు చదువుకొని ఉపాధి పొందితే చాలు అని చెప్పి మేము ఫారిన్ ఫెలోషిప్స్ ఇచ్చినాం. ఇవాళ టీ హబ్లో స్టార్టప్స్ని స్టార్ట్ చేసిన ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ. టీ హబ్లో, టీ వర్క్స్లో అనేక రకాలుగా దేశానికే ఆదర్శంగా నిలబడ్డ వ్యవస్థల్ని మేము క్రియేట్ చేయగలిగినాం. ఇవాళ ఒక్కటేంటంటే ఎంటర్ప్రీనర్గానన్నా వాళ్ళని డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్లోనన్నా ఇవ్వాలి. అందరికీ ఉద్యోగ అవకాశాలు 30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఇవ్వలేము. బట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఐదర్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సమ్ సెక్టార్. దాని మీద మా ప్రయత్నాలు బలంగా చేసినాం. కొంత సక్సెస్ కూడా అయినాం. మీరు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఉంది, ఎంతమందిని మేము ఐటీ సెక్టార్లో ఎంప్లాయ్ చేయగలిగినాం. ఎక్కడో 3.5 లక్షలు 4 లక్షలు ఉన్నదాన్ని 12.5 లక్షలకు తీసుకురాగలిగినాం. ఇవాళ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ని కానీ మిగతా వాటిని కానీ ఐటీ సెక్టార్లో కూడా విపరీతంగా గ్రోత్ తీసుకురాగలిగినాం. పిల్లల్ని మోడర్న్ టెక్నాలజీ మెథడాలజీ వైపు మళ్లించడంలో కూడా ఒక మేరకు మేము కొంత సక్సెస్ అయినాం. కాకపోతే 100% చేసినామని మేము చెప్పడం లేదు. చేసే ప్రయత్నాలు చాలా చేసినాం, ఇంకా చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా నిరుద్యోగ యువతకు స్పష్టమైన పాలసీతో మేము అనుకున్నాం. ఒకప్పుడు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలనుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా టైంలో కుదేలైన వ్యవస్థని లేపి నిలబెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఆ రోజుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏది ఆపకుండా చేయగలిగినాం మేము. ఆర్థిక వ్యవస్థ దుర్మార్గమైన ఫలితాలు చూపెట్టినప్పటికీ కూడా మా మీద ఎన్నో ఇబ్బందులలో గురైనా కూడా డిమానిటైజేషన్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇవాళ కరోనా లాంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా కష్టకాలాల్లో తట్టుకొని నిలబడి కూడా మేము డెవలప్మెంట్ అండ్ సంక్షేమం 2 రంగాల్ని 2 పాదాల కింద మంచిగా నడిపిస్తూ తీసుకెళ్ళినాం. కాకపోతే మా దగ్గర నుంచి కూడా ప్రజలు ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సరే మాకంటే ఇప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారని ఆశించి ఉంటారు. అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు మనం తప్పు పట్టలేము. కొత్తగా చెప్పేవాళ్ళు ఇంకేదో చేస్తారని నమ్మి కూడా ఉంటారు, విశ్వసించి ఉంటారు. అందుకే మా మీద కొంత విశ్వాసాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మా మీద విశ్వాసం కోల్పోయింది కూడా తీవ్రంగా కోల్పోలే, కొంతమేర కోల్పోయింది. కొంతమేర, దట్ ఈస్ ఓన్లీ 1.8% డిఫరెన్స్ మాకు వాళ్ళకు. అంతే. మేము కొంచెం జాగ్రత్త పడి ఉంటే అది పెద్ద కష్టమైన పని కాదు. కానీ మేము జాగ్రత్త పడకపోవడమే, మేము కొన్ని సరిదిద్దకపోవడమే, కొంతమంది అభ్యర్థులను మార్చకపోవడమే, లేదా ఎక్కడైనా మాకు దృష్టికి వచ్చినప్పుడు కొన్ని పరిష్కరించలేకపోవడమే దీనికి ఫలితం అనుకుంటాం తప్ప వేరేది కాదు. తెలంగాణ ఒక అద్భుతమైన ప్రగతి బాటలో నడుస్తున్న రాష్ట్రం. అసలు ఇప్పుడున్న తెలంగాణ వచ్చిన రోజు మీకు పరిపాలించే స్తోమత లేదన్నారు, మీకు తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదన్నారు, మీ తెలంగాణ దివాలా తీసిపోతుంది అన్నారు, మీ తెలంగాణ నక్సలైట్ల రాజ్యం అవుతుంది అన్నారు. మా మీద ఎన్ని శాపనార్థాలు పెట్టిల్లో అన్నిటినీ అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక అద్భుతమైన రాష్ట్రంగా, ఈ దేశానికే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత ఆనాడు కేసీఆర్ గారిది. డెఫినెట్లీ దట్ రోల్ మోడల్ షుడ్ కంటిన్యూ ఇన్ ద స్టేట్. ఇవాళ వచ్చిన ప్రభుత్వం కూడా మేము పెట్టిన దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉండే, పాలసీస్ని కంటిన్యూ చేయాల్సి ఉండే. మేము విద్యుత్ పాలసీ పెట్టినాం, దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉండే. మిషన్ భగీరథ తెచ్చినాం, దాన్ని కంటిన్యూ చేయాలి. దే హ్యావ్ టు ప్రేజ్ దట్. ఎందుకంటే అది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని రాష్ట్రంలో ఇంటింటికి నల్లా ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిన దేశంలో ఏకైక రాష్ట్రంగా నిలబడ్డోళ్ళని విమర్శించవద్దు, నువ్వు దాన్ని డిస్మాంటల్ చేయొద్దు, దాన్ని కంటిన్యూ చేయాలి. మేము తీసుకొచ్చిన అనేక పాలసీ, ఇవాళ కళ్యాణ లక్ష్మి యూ హ్యావ్ టు కంటిన్యూ. ఇవాళ మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాం, నీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకో. దానివల్ల
మేము బాలింత మరణాలు తగ్గించగలిగినాం, శిశు మరణాలను తగ్గించగలిగినాం. దేశంలోనే ఇవాళ నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువకు వచ్చినాం మేము. తెలంగాణ అనేది చాలా తక్కువ స్థాయి తీసుకొచ్చినాం. ఒక్క మాట మీకు చెప్పాలంటే ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మేము పెంచినాం. అది గుర్తుపెట్టుకోండి, 72 ఏళ్ళకు పెంచగలిగినాం. దేశం యావరేజ్ ఇలా 68 to 70 మధ్య ఉన్నది. 70 to 72 మధ్యకి తీసుకుపోగలిగినాం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, ఇవాళ వాళ్ళు ఇవ్వలేని అంగన్వాడీ జీతాలని మేము పెంచగలిగినాం, కేంద్రం ఇవ్వలేదు. ఆశా వర్కర్లకు గ్యారంటీ ఇవ్వగలిగినాం. వాళ్ళని ఆడబిడ్డలను చూసుకోమని చెప్పి 1 or 2 వెహికల్స్ ఇవ్వగలిగినాం. వాళ్ళకు పని చెప్పగలిగినాం, హాస్పిటల్స్ తీసుకుపోయేటట్టు చేయగలిగినాం, వాళ్ళకు పోషక పదార్థాలు ఇవ్వగలిగినాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, మేము కళ్యాణ లక్ష్మి 18 years ఏజ్ బాల్య వివాహాలు తగ్గించగలిగినాం తెలంగాణలో. వీ హ్యావ్ మేడ్ ఏ డెవలప్మెంట్ ఇన్ ఏ డిఫరెంట్ సెక్టర్. ఒకటి ఏదైనా మేము చర్య తీసుకుంటే మీకు అది వ్యక్తిగతంగా ఏదో ఆర్థిక సాయం అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ఆలోచన వెనుక సోషల్ డెవలప్మెంట్ ఉంది, ఆ ఆలోచన వెనుక సమాజంలో మార్పు ఉంది. మేము 18 ఏళ్ళు నిండిన బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పడం వెనుక బాల్య వివాహాలను అరికట్టే ఒక సదుద్దేశం ఉంది. ఓకే, 18 ఏళ్ళు పెరిగి తర్వాతనే పెళ్ళయ్యే వాళ్ళకు పుట్టిన బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారనే ఒక ముందు చూపు ఉంది మాకు. ఓకే, ఇన్ని డైమెన్షన్స్ ఆలోచించి కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ కిట్టు, వాళ్ళకు మగబిడ్డ పెడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇన్ని కార్యక్రమాలు చేసినాం మేము. వాళ్ళకి చివరికి గర్భిణీ స్త్రీలకు పోషకాహార లోపం ఉంటుందని న్యూట్రిషన్ కిట్ కూడా ఇచ్చినాం. ఎక్కడన్నా ఆలోచించిన ఇంత మానవతా కోణంలో ఆలోచించిన ప్రభుత్వాలు ఉన్నాయా ఎక్కడన్నా? కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలు, నేను ఒక మాట పదే చెప్తా, ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మవిశ్వాసంతో ఎదగాలి. రైట్, ఇది మా కేసీఆర్ గారు ఆలోచన. అందుకే మీరు ఇవాళ కూడా నేను చెప్తున్నా, వినండి, మీరు ఇవాళ కూడా మీరు రికార్డ్స్ పరిశీలించండి. తెలంగాణ వచ్చిన తర్వాతనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పిల్లలు ఎదుగుతున్నారా లేదా మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ వచ్చినాకనే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మిగతా సర్వీసెస్లో తెలంగాణ బిడ్డలు బాగా ఎదగడం ఏంటంటే నా రాష్ట్రం, నా ఊరు, నేను అనే ఒక భావన నా బిడ్డలో వచ్చింది కాబట్టి ఇలా అద్భుతంగా విద్యారంగంలో కూడా రాణించగలుగుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు అనేక రకాలుగా 100 గురుకులాలు ఒకటే సంవత్సరం 110 ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని గురుకులాలు పెట్టించిండు ఆయన. ఓకే, అట్లా అడగగానే ఇవి చేయండి ఆ పిల్లలకు ఇంత 3 పూటలు అన్నం పెట్టి మనం చదువు చెప్తే. రైట్ సార్, మీకు పేపర్ చదివే అలవాటు ఉంది? రెగ్యులర్గా చదువుతారు. సో మా పేపరు చదువుతుంటారు రెగ్యులర్గా చదువుతా. ఆంధ్రప్రభ కూడా రెగ్యులర్గా నేను చదివే పత్రికల్లో ఆంధ్రప్రభ. నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, నా టేబుల్ మీద ఆంధ్రప్రభ ఉంటుంది. రైట్, అంటే అంటే కంపారిటివ్లీ అదర్ పేపర్స్ అంటే ఏదైనా సజెషన్ కానీ ఏదైనా మీ పేపర్లో నాకు అంటే నేను ఈ మధ్య కాలంలో జనరల్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే కొంత ఇన్ఫర్మేటివ్ ఉంటుంది పేపర్లో. ఒక దేని గురించి అన్నా రాస్తే దాని మీద ఒక సమగ్రమైన సమాచారం ఉంటుంది. రైట్, అది నాకు బాగా నచ్చుతుంది. ఒకవేళ వ్యవసాయ రంగం గురించి రాస్తే దాని లోతుపాత్రలు మొత్తం రాస్తారు. దాంట్లో ఏం జరుగుతున్నది, ఎట్లా ఉన్నది, ఏం జరుగుతుంది, దాని డెప్త్కి పోయి మనం అండర్స్టాండ్ చేసుకునే విధంగా పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్ చాలా బాగుంటాయి. ఈ మధ్య కాలంలో నేను ఢిల్లీ వార్తలు కూడా బాగా చూస్తున్నా, బాగా వస్తున్నాయి. రియల్లీ గుడ్, బ్యాలెన్స్ గానే ఉంటాయి, పోయి ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. రైట్, సరే, ఉన్నట్టే చేస్తాం. ఏదన్నా చేంజెస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? లేదు అంటే ఉన్న దాంట్లో చాలా బాగా వస్తున్నది. వాస్తవంగా మీ దాంట్లో సరే ఈ మిగతా పత్రికలు, సినిమాలు, క్రీడలు వీటికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఆంధ్రప్రభ నేను చదివినంత వరకు ఉంటాయి, వార్తలు ఉంటాయి కానీ సింపుల్గా ఉంటాయి అవి. ఓకే, కానీ మిగతా రంగాలకు సంబంధించిన వాటిల్లో బాగా ఉంటాయి. ఒకటేమిటంటే ఏదైనా యువతకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలు కూడా కొంత ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్, అట్లాగే మహిళలకు సంబంధించిన అంశాలు కూడా రైట్, అది కొన్ని పత్రికలనే రాస్తుంటారు. అటువంటివి కూడా కొంత ఫీచర్స్ మహిళా సమాజానికి ఉపయోగపడేట్టు కూడా రాయగలిగితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాను. యువతకు కూడా ప్రాధాన్యత ఇచ్చి యువతకు సరిపోయి వాళ్ళకు వచ్చే మార్పులు, సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి ఇవాళ. అటువంటి వార్తలు కొంచెం ప్రామినెంట్గా
ఓకే వస్తే బాగుంటుంది. కొంత విశ్లేషణాత్మకంగా వస్తే యువత ఆలోచించే పరిస్థితి కూడా కలిగజేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఇది ఈరోజు పాడ్కాస్ట్. మరొక నేతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.